హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రహ్మత్ కిచెన్. ఈరోజు చిల్డ్రన్స్ డే కదండి. పిల్లలందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఓకేనండి, ఈరోజు అయితే నేను ఇలా సగ్గు బియ్యంతో వడలు చేశాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని గట్టిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను సగ్గు బియ్యంని ఒక 2 గంటలు నానబెట్టి ఆ వాటర్ అంతా వంపేసి తీసేసుకున్నాను. ఇప్పుడు బంగాళదుంపల్ని కూడా ఒక 2 బంగాళదుంపల్ని నేను మెత్తగా ఇలా ఉడికించుకున్నానండి. వీటిని ఇలా మ్యాష్ చేసి వేసేసుకోవాలి. ఈవినింగ్ టైంలో ఇలా హెల్తీగా చేసుకోవచ్చు. నేను కాకపోతే డీప్ ఫ్రై చేశాను. దీన్ని మనం షాలో ఫ్రై చేసుకుంటే చాలా హెల్తీ అండి. సో ఇలా డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేసుకోండి. అంతేకాదండి, షాలో ఫ్రై చేసుకోవడం వలన బెనిఫిట్ ఏంటంటే మనకు ఆయిల్ అనేది తక్కువ పీల్చుకుంటుంది. సో ఇది సగ్గు బియ్యం కదా, ఈ జిగురుతో అవి ఒకదానికొకటి బాగా కలిసిపోతాయి అన్నమాట. షాలో ఫ్రై చేయడం వలన ఇంకా వడలు చాలా బాగుంటాయి. సో నేను పిల్లల కోసం డీప్ ఫ్రై చేశాను. ఇప్పుడు ఇందులో మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తున్నాను. సో ఇప్పుడు కొద్దిగా నేను పల్లీలు తీసుకొని వేయించుకున్నానండి. వేయించుకొని వాటిని కూడా మిక్సీ వేసి కొంచెం అగడాబగడాగా మనం మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు ఇదంతా కలిపేస్తున్నాను. సో ఈ మసాలా మొత్తం ఈ సగ్గు బియ్యంకి పట్టేలాగా కలిపేసుకోవాలి. దీన్ని మనం పొంగనాల్లాగా కూడా వేసుకోవచ్చు, షాలో ఫ్రై వడలు చేసుకోవచ్చు. మనము వడల షేప్ కాకుండా కట్లెట్ లాగా కూడా చేసి మనము కట్లెట్ లాగా కూడా చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఈ పల్లీలు వేయించానని చెప్పాను కదా, వీటిని ఇలా అగడాబగడాగా మిక్సీ పట్టి ఇవి కూడా ఇందులో వేసేసి చక్కగా కలిపేసుకోవాలి. ఇలాగా. సో ఈ మధ్య వీడియోస్కి వ్యూస్ అయితే అస్సలు రావడం లేదండి. అసలు మరీ దారుణంగా వస్తున్నాయి, 30-20 అలాగా. అయినా కానీ మన తోటి యూట్యూబర్స్ ఉన్నారు కదా, నాకు చాలా సపోర్టివ్గా మాట్లాడుతున్నారు. సో వాళ్ళని చూస్తే నాకు ఇంకొంచెం బాగా చేయాలి అని అనిపిస్తుంది. సో అయితే వచ్చిన తర్వాత మనము ఏదో ఒకటి చెయ్యాలండి. సో అది ఎలాగైనా సరే మనం తీసుకోవాలి. సో అందుకని చెప్పేసి నేను తక్కువ వ్యూస్ వచ్చినా కానీ వీడియోస్ పెట్టడం అయితే అస్సలు ఆపడం లేదు. చూడండి, ఇలా మనము వడలలాగా చేసుకోవాలి. అన్నీ సేమ్ ఇదే షేప్లో నేను చేసుకున్నాను. సో ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం హీట్లో పెట్టుకోవాలండి. మరి ఎక్కువ హీట్లో పెట్టుకోకూడదు, అలాగని సిమ్లో కూడా పెట్టుకోకూడదు. నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను. అదేంటంటే ఈ వడలని ఇలా మొత్తం వదిలేసాను కదా, ఇవి ఇందాక చెప్పినట్టుగా జిగురుగా ఉంటాయి కదా. సో ఒకదానికొకటి అలా కలిసిపోయే ప్రమాదం ఉంది. సో మనం 1-2 తప్ప ఇలా ఎక్కువగా వేసి మనం వేయించుకోకూడదు. సో ఇది ఒక టిప్ అన్నమాట. నేను ఇలా వేయడం వలన కొంచెం అవి అసలు అన్నీ కలిసిపోయాయి. మీకు చూపిద్దాం అనుకున్నాను, సో కానీ పిల్లలు తినేసారనమాట. సో అందుకే నేను మీకు అది చూపించలేకపోయాను. చూడండి, మనకి ఇలా ఎర్రగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు నేను 1-2 ఇలా విడివిడిగా వేయించుకుంటున్నాను. ఇలా కొన్ని చేసినప్పుడు అలా మిస్టేక్స్ జరుగుతుంటాయండి. సో అంతేనండి, వడలు అయితే రెడీ అయిపోయాయి. బాయ్.